ఒకసారి క్యారెక్టర్ విషయంలో మనం చెడ్డ ముద్ర పొందితే మళ్ళా తిరిగి దాన్ని సరి చేసుకొని ప్రజల ముందు మళ్ళీ ఆమోదం పొందడానికి ఒక జీవితకాలం సరిపోదేమో అనిపిస్తుంది. అందుకే క్యారెక్టర్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి బాబు అని చెప్తారు పెద్దలు, సాక్ష్యాన్ని. ఇక నిందలు అంటావా, చెయ్యకపోయినా కొంతమంది అన్యాయంగా నిందలు మోపుతారు. ఎందుకంటే అవతలి వాడిని డ్యామేజ్ చేయాలి, అందరిలో గుర్తింపబడుతున్నారు, ఘనత పొందుతున్నారని. కొంతమంది అసూయ పనులు ఏం చేస్తారంటే వాడు ఓర్వలేడు, వాడి కడుపు మంట, వాడి కళ్ళ ముందు ఎవడైనా వెనక వచ్చినోడు ముందు వెళ్తుంటే తట్టుకోలేడు. శరీర కార్యాల్లో ఈ కుళ్ళుబోతు బుద్ధి కూడా ఒకటే, ప్రతి ఒక్కడికి ఉంటుంది. కానీ కొంతమంది చంపుతారు ఆలోచనని. అదే దేవుడు దీవించాడు, దేవుడు వాడుకుంటున్నాడు, 10 మందికి ప్రయోజనం కలుగుతుంది, ఆ బిడ్డను దేవుడు ముందుకు తీసుకెళ్తున్నాడు అని ఒకళ్ళు అనుకుంటారు. కొంతమంది ఏమో ఆ శరీర